అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యే షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే రకరకాలుగా ప్రభుత్వం పైన మరలబడుతున్నాడు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తున్నాడు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని ఆ ఎమ్మెల్యే ఖండఖండాలుగా ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. గత కొద్ది రోజుల నుండి ఆ ఎమ్మెల్యే విపరీతమైనటువంటి వైరల్గా మారిండు. ఆ ఎమ్మెల్యే ట్విట్టర్లో ట్వీట్లు పెడతా ఉన్నాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాడు. కామారెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఫుడ్డు పంచిండు, తర్వాత పబ్లిక్లో తిరుగుతున్నాడు, సొంత పైసలు పెట్టి స్కూళ్ళు కట్టిస్తున్నాడు, కాలేజీలు కట్టిస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నాడు, సోషల్ మీడియాలో హల్చల్ అవుతుండు ఆ ఎమ్మెల్యే ఇటీవల నిరుద్యోగులకు మద్దతు ఇచ్చిండు. నిరుద్యోగులు ఆ ఎమ్మెల్యేను పిలిచి, సార్ మా బాధలు మీరు మాట్లాడాలి, మా కష్టాలు మీరు మాట్లాడాలి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడుతోటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిర్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడుతోటే జాబ్ నోటిఫికేషను, జాబ్ క్యాలెండరు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవన్నీ చెప్పిర్రు. సీన్ కట్ చేసి ఇప్పటిదాకా మాకేం లేదు, మాకేదో 5,000 10,000 ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, 60,000 నోటిఫికేషన్లు ఇచ్చేసినాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి అబద్ధం చెప్తుంది ప్రభుత్వం. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు మాకు హెల్ప్ చేయాలి, మీరు వస్తే బాగుంటుంది. అశోక్ సార్ ధర్నా చేస్తే అశోక్ సార్ని అరెస్ట్ చేసిరు. పాప ఆయన ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు దవాఖానలో ఉన్నాడు. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేయాలని చెప్పి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే పోలీసులు కొడుతుర్రు, పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తుర్రు. అశోక్ నగర్లో విద్యార్థులను తిప్పల పెడుతురు పోలీసులు. మాకు మీరే ధైర్యం, మీరు మాకు కొండంత అండ సార్, మీరు రావాలంటే ఆ ఎమ్మెల్యే పోయిండు. అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి ఆ ఎమ్మెల్యే నిరుద్యోగులకు మద్దతు ఇచ్చిండు. అసెంబ్లీ ముందు నిరుద్యోగులకు మద్దతు, గన్ పార్క్ దగ్గర నిరుద్యోగులకు మద్దతు ఇచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిండు. అసెంబ్లీ ముందు రేవంత్ రెడ్డి ప్రోగ్రాం కంటే ముందు రాజగోపాల్ రెడ్డి పోయిండు. 10 గంటలకు పోయిండు. 10-10:30 ప్రాంతంలో పోయి నిరుద్యోగుల కష్టాలు తెలుసుకొని, బాధలు తెలుసుకొని రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడింది తెలుసా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి సుక్కలు చూపిస్తుండు రాజగోపాల్ రెడ్డి, మామూలు సుక్కలు కాదు, భయంకరమైనటువంటి సుక్కలు. రాజగోపాల్ రెడ్డి ఏమంటాడంటే, వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గారు గత కొద్ది నెలల నుండి సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతూ ఉన్నాడు. మొన్న కామారెడ్డిలో వర్షం పడ్డప్పుడు అసెంబ్లీ పెట్టిరు కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో. అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, నేను అసెంబ్లీకి పోను. వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో, ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మనం ఉండాల్సింది జనాల దగ్గర. అసెంబ్లీలో కూర్చొని ముచ్చట పెట్టుకున్నాడు కాదు, పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్లో తిరగాలి. మనం పబ్లికే మనకి ఇంపార్టెంట్, మనకు ఓట్లేసి గెలిపించింది జనం కదా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చాలా గొప్పగా మాట్లాడిండు. చాలామంది అంటారు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం, రాజగోపాల్ రెడ్డి ఇంకో పదవి కోసం అని చెప్తున్నారు. సరే, మంత్రి పదవి అయి ఉండొచ్చు కాక, కానీ రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? దీంట్లో కూడా కొంచెం మనం డెప్త్గా పోతే, రాజగోపాల్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల టైంలో మంత్రి పదవి ఇస్తా అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేసింది అనేది కొంత వినబడినటువంటి చర్చ కదా. ఇది పార్లమెంట్ ఎన్నికలలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండట. హైకమాండ్ కూడా ఓకే అని చెప్పారు. అంతేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒప్పుకున్నాడు కదా, ఎస్ హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవం, కానీ కొంత ఆలోచిస్తున్నామని చెప్పిండు. మరి ఇప్పుడు హామీ ఇచ్చి సంవత్సరం దాటిపోతే ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేదు కదా. మరి హామీ ఇచ్చి మాట తప్పినప్పుడు ఏ మనిషికైనా కోపం వస్తుంది కదా సాధారణంగా. అందుకే రాజగోపాల్ రెడ్డి కోపం వచ్చింది కావచ్చు. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు మొన్న, ఆయన ఏమన్నాడంటే 10 సంవత్సరాలు నేనే సీఎం, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ఉంటాడు. అప్పుడు రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు, మాట్లాడిండు కూడా. 5 సంవత్సరాలు నువ్వు, మళ్ళీ 5 సంవత్సరాలు నువ్వా నేనా అనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తే నువ్వెవరు నిర్ణయించడానికి? నువ్వు మాట్లాడే మాటలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఖండిస్తున్నాం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటు, రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాట అది బాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తర్వాత కొంతమంది మంత్రుల పైన కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండు, మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి రకరకాలుగా విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేపాల్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం. రాజగోపాల్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చెప్తున్న మాట, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్, మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యే, ఆయనే చెప్తున్నాడు ఆ మాట. సొంత పార్టీ పైన విమర్శ చేస్తున్నాడు. నేపాల్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలడం ఖాయమట. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వార్నింగ్ అట. ఆయన వార్నింగ్ ఇచ్చిండు మొన్న, యువతతో పెట్టుకున్న ప్రభుత్వాలేమీ మనగడ కొనసాగలేదు. రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు, యువకులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటిదాకా కంటిన్యూ కాలేదు, యువకులతో పెట్టుకోవద్దు, యువతకు మనం అండగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్న మాట.
కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లోనే గెలిచారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యమైనటువంటి పర్సన్. ఆయనే చెప్తున్నాడు మా ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి. సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట. యువతతో పెట్టుకున్న ప్రభుత్వాలేమీ మనగడ కొనసాగించలేదు, ఇంకా మనగడ సాధించలేదు, ఇబ్బంది అవుతుంది. నేపాల్లో కూడా యువకులే కదా మొత్తం బయటకు వచ్చి పిఎంకి సంబంధించినటువంటి ఆఫీస్ పైన ఎమ్మెల్యేలను గుంజి కొట్టడము, ఎమ్మెల్యేలను రోడ్ల మీద వేయడం, ఇదంతా జరిగింది కదా. వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేయడం, వాళ్ళ కార్లు, వాళ్ళ వాహనాలు, వాళ్ళ ఇల్లంతా ధ్వంసం చేయడం నేపాల్లో జరిగింది కదా ఘటన. అట్లా జరగవచ్చు యువకులతో పెట్టుకుంటే, యూత్తో పెట్టుకుంటే అనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. నిరుద్యోగుల పోరాటానికి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని హామీ. నిరుద్యోగుల పోరాటానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఇచ్చేటటువంటి కార్యక్రమం, స్టేట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేసిండు. 30 లక్షల మంది ఉద్యోగుల 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్. 30 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ వేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే కార్యక్రమం చేసిండు. చాలామంది అంటూ ఇది ఒక స్టంట్, పొలిటికల్ స్టంట్ కావచ్చు రాజగోపాల్ రెడ్డి అంటే. చాలా తెలివికల స్టంట్ అది, తెలుసా? చాలా తెలివితో ఆలోచించే కార్యక్రమం చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. చాలా డెప్త్ పాలిటిక్స్ చేస్తున్నాడు, మామూలు పాలిటిక్స్ కాదు. దీంట్లో పబ్లిక్ ఉపయోగపడుతూ మంత్రి పదవి కోసం నిరసన, ప్రభుత్వ తప్పులు చూపిస్తున్నాడు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కానీ ఒక ఎమ్మెల్యేకి ఎంత ధైర్యం ఉండాలి నిజంగా? ఒక సొంత ప్రభుత్వం పైన మరలబడ్డానికి, సొంత ఎమ్మెల్యేలను విమర్శించడానికి, సొంత ప్రభుత్వాన్ని విమర్శించడానికి, సొంత పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని విమర్శించడానికి ఒక ఎమ్మెల్యేకి ఎంత ధైర్యం ఉండాలి? ఆ విషయంలో రాజగోపాల్ రెడ్డికి హ్యాట్సాప్ చెప్పాల్సింది, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మొత్తానికి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి సుక్కలు చూపిస్తున్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్కి సుక్కలు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో.